తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్పులు ప్రస్తుతం టీఎస్గా ఉన్న వాహన రిజిస్ట్రేషన్ కోడ్ డీసీగా మార్పు రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకే ఈ మార్పులు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమేనని దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే ఉద్దేశంతోనే జయహో తెలంగాణను అధికారిక గీతంగా మార్చాలని నిర్ణయించుకున్నామని, తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరిక పోకడలు లేకుండా సగటు రాష్ట్ర అడవి బిడ్డ రూపురేఖలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. వాహన రిజిస్ట్రేషన్ లో టీఎస్ కాకుండా టీసీగా ఉండాలనేది ప్రజల ఆకాంక్ష అని, ఉద్యమ సమయంలో వారు అలాగే నినాదించారని తెలిపారు. వారి ఆకాంక్షలను నెరవేరుస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన ఈ జాతర ప్రత్యేకతపై మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కారులో ప్రయాణిస్తూనే జాతరకు సంబంధించిన ప్రత్యేకతలు, జాతరతో ముడిపడిన అంశాలపై మంత్రులు సంభాషించుకున్నారు. దాని పేరు ఒకప్పుడు సంపెంగి వాగు అని ఉండేనట. ఆయన చనిపోయింది కాబట్టి ఆయన పేరు మీద జంపన్న వాగు అని వచ్చింది. ఇప్పుడు కూడా మనకు 21వ తారీఖు నుంచి 24 వరకు ఉంటుంది. 21 నాడు సార్లమ్మ వస్తుంది గద్దె మీదకి, 22 నాడు సమ్మక్క వస్తుంది, 23 అందరు దేవుళ్ళు ఉంటారు, 24 సాయంత్రం మళ్ళీ 4 గంటలకు మళ్ళీ యథావిధిగా చిలకల గుట్టకు సమ్మక్క వెళ్తుంది, కన్నెపల్లికి సార్లమ్మ వెళ్తుంది, గోవిందరాజు అక్కడ కొండాయి విలేజ్ వెళ్తారు. మళ్ళీ అక్కడ వాళ్ళకు గూడులు ఉంటాయి, అక్కడ గుట్టలలో ఏ వంశస్థులు ఆ వంశస్థులు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతర కూడా ఊర్లలో మళ్ళీ చేస్తారు, తిరుగువారం జాతర. ఎదురు పిల్లలు ఇచ్చుడేమో ముందు వారం, ముందే వచ్చే వారం బుధవారం, బుధవారం. చాలా మంది మన తెలంగాణలో అందరు కూడా జాతరకు ఉన్నదంటే ఖచ్చితంగా వేములవాడకు వచ్చి ఇక్కడ మొక్కులు తీసుకుని అక్కడికి వస్తారు. మొన్న మేము కూడా మా అమ్మ నాన్న అంత ఫ్యామిలీ అంతా ఫస్ట్ ఆడికి వచ్చారు, ఆడికి పోయి తర్వాత ఇక్కడికి పోవడం మన శివరాత్రి జాతర. అసలు వేములవాడ మామూలు సోమవారం కదా, లక్షల మంది ఉంటారు. అవును, కానీ మారాలి, అది ఇంకా మార్చాలంటే ముఖ్యమంత్రి 100 కోట్లు ఇస్తే ఇవ్వలేదు. అక్కడ ప్రస్తుత శివాలయాలు నిర్లక్ష్యం ఉంటే సరే మేము ఇప్పుడు దాన్ని నేను మిత్రుడు శాసనసభ్యుడు రాజు కలిసి చేయాలనే ప్లానింగ్ చేస్తున్నాం. దానికి డెవలప్మెంట్ మొన్న అందుకే వీటీడీ డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాం. దీనికి లింక్స్ ఇప్పుడు నిన్న కూడా మనం బడ్జెట్ చదివినప్పుడు మన పెద్ద దేవాలయం నేను అలా కాకుండా అదే ఇవన్నీ చేస్తాం. ఏదైనా మొత్తానికి అయితే అక్క సమ్మక్క సారక్క పోతున్నాం, మంచి అమ్మవారిని మొక్కి ఈ కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరు భక్తులు వచ్చి మంచిగా ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బస్సు కావచ్చు, అక్కడ మనం ఇప్పటికీ ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు కావచ్చు, ఏదున్నా లోకల్ గా మీరు నేను స్కూల్ ఓనర్ కూడా కోరుతా ఉన్నా, మీరు బస్సులో పోతా అంటే ఇవ్వండి. మీరు అన్ని బస్సులనే రావాలి, అందరు ఇళ్ళనే కాదు, స్కూల్ బస్సులు ఫ్రీ ఇవ్వండి. ఎవరికి వాహనాలు ఉంటే వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ పోయినాడు ఇంకోరైనా పోతా అంటే ఇవ్వండి. అందరూ మొత్తం ప్రజా రవాణా మీద ఆధారపడితే కూడా ఇబ్బంది అవుతుంది. ఒకసారి వస్తుంది కాబట్టి అందరూ కూడా అన్ని రకాలుగా ఎవరు ఇప్పుడు భక్తులకు దేవునికి ఎట్లా సాయం చేయాలనుకుంటే అట్లా సాయం చేయాలి. కొందరు ఉండేళ్ళు వేస్తారు, కొందరు 4 అన్నదానం పెట్టి కార్యక్రమం, అట్లా అందరు స్వచ్ఛంద సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వచ్చి అన్ని సౌకర్యాలు ఏమైనా కూడా పోతుంది. నీళ్ళు ఇచ్చడం, నీళ్ళ సప్లయర్లు కావచ్చు, భోజనం వాళ్ళు కావచ్చు, లేదా ఇతర స్నాక్స్ ప్రిపేర్ చేసే చాలా మంది ఇప్పుడు అటువంటి ఎవ్వరికి వాళ్ళు వచ్చి సాయం చేయమని కూడా మనం అందరం కూడా ప్రభుత్వం తరఫున కోరుతాను. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా కేసీఆర్ పై తెలంగాణ భవన్ కు వస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశం అవ్వనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కృష్ణా బేసిన్ లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై బీఆర్ఎస్ నేతలు చర్చ జరపనున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు సంబంధించి రేపటి సమావేశంలో గులాబీ నేతలు చర్చించనున్నారు. దేశంలోని తొలి ఎపిగ్రఫీ మ్యూజియంకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తొలి ఎపిగ్రఫీ మ్యూజియం సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎపిగ్రఫీ మ్యూజియంలో ప్రాచీన శాసనాల ప్రదర్శన, వాటిపై అధ్యయనం చేశారన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో దేశంలో మొదటి ఎఫోగ్రఫీ మ్యూజియాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఇవాళ భూమి పూజ చేసుకున్నామన్నారు. శిలా శాసనాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంపై అనేక మంది దండయాత్రలు చేయడం వల్ల గత చరిత్ర శిలా శాసనాలు కనుమరుగాయన్నారు. శిలా శాసనాలపై రకరకాల లిపి ఉంటుంది. అది వారి జీవన విధానానికి అడ్డుపడుతుందని అన్నారు. శాసనాలు దేశ చరిత్రకు వెన్నుముక లాంటిదన్నారు. శాసనాలను కాపాడాల్సిన బాధ్యత, భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలిపారు. శిలా శాసనాలు అంటే ఎపిగ్రఫీ అంటే శిలాశాసనాలు. శిలాశాసనాలు అనేటువంటిది మన యొక్క చరిత్రను, మన యొక్క అస్తిత్వాన్ని, మన యొక్క అనేక ప్రాచీన సాంప్రదాయాలను మనకు తెలియజేసేస్తుంటుంది. ఇలాంటి శిలాశాసనాలను మనము రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మన దేశం మీద దాడి చేసినటువంటి మొఘలులు కానీ, మహమ్మదీయులు కానీ చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు తెలియకుండానే అనాగరిక చర్యతో వాటన్నిటిగా చాలా పెద్ద ఎత్తున డిస్ట్రాయ్ చేసిన విషయం కూడా మనకు తెలుసు. మరి ఈరోజు వాటన్నిటిని కూడా మిగిలిపోయినటువంటి వాటన్నిటి కూడా మనం అందరం కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. శాసనాలు కొంతమంది ఆ కాలంలో తమకు అందుబాటులో ఉన్నటువంటి ప్రకారం, తమకున్నటువంటి నైపుణ్యం ప్రకారము కొంతమంది శిలాశాసనాలన్నింటిని కూడా రాళ్ల మీద రాశారు, ఆలయ స్తంభాల మీద రాశారు, ప్రముఖ కట్టడాలకు సంబంధించినటువంటి ఇతర గోడల మీద రాశారు. అదేవిధంగా కొంతమంది ప్రముఖులైతే తామ్ర పట్టికల మీద రాశారు, కొయ్య వంటి కర్రల మీద కూడా కొంతమంది రాశారు, కొంత బంగారు నగల మీద కూడా మనం చూస్తూ ఉన్నాము, ఇనుప రేకుల మీద కూడా చూసాము, బ్రాస్కు సంబంధించినటువంటి మెటల్స్ మీద కూడా చాలామంది గతంలో పూర్వీకులు శిలాశాసనాలలో రాసినటువంటి విషయాన్ని మరి మనం చూస్తూ ఉన్నాం. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. బీసీ సంక్షేమం కోసం 20,000 కోట్లు కేటాయించాలని లేఖలో డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేర్చిందని గుర్తు చేశారు. అంతేకాకుండా బీసీ సంక్షేమానికి రానున్న 5 ఏళ్లలో ₹1,00,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని, ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని కవిత ప్రస్తావించారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ₹50 కోట్ల వ్యయంతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలను నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో బీసీల సంక్షేమం కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించాలని కోరారు. పటంచెరు నియోజకవర్గం జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామ పరిధిలోని 10వ తరగతి విద్యార్థులకు మోటివేషనల్ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన 10వ తరగతి విద్యార్థుల మోటివేషనల్ తరగతులను గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సొంత నిధులతో కొనుగోలు చేసిన పరీక్షా మెటీరియల్ను విద్యార్థులకు ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని సిద్ధి వినాయక నగర్ లో ట్రంక్ లైన్ పనులు జరిగాయి. ఈ రోజు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ట్రంక్ లైన్ ఈ కాలనీ గుండా మదర్ డైరీ నుంచి కంట్లూరు వరకు కలపడం జరుగుతుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి తెలిపారు. అయితే మదర్ డైరీ యాజమాన్యం ట్రంక్ లైన్ లోపల నుండి తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వడం లేదని, మరో దారి గుండా తీసుకెళ్లడానికి అవకాశం లేదని అన్నారు. లెవెల్స్ కూడా కలిసే అవకాశం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మదర్ డైరీలో నుంచి ట్రంక్ లైన్ తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. ప్రజా అవసరాల కోసం ట్రంక్ లైన్ నిర్మించడం జరుగుతుందని సుధీరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు జకిడి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే సుధీరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఖండించారు. పీసీసీ ప్రెసిడెంట్ గా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడలేదని, బీఆర్ఎస్ 39 ఎమ్మెల్యేలు ఉంటే ఏం భయపడతారని రాజశేఖర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునేది లేదని ఆయన హెచ్చరించారు. మిస్టర్ సుధీర్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు మీరు 88 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే భయపడలేదు,
మీరున్న 39 మంది ఎమ్మెల్యేలకు ఈరోజు మా రేవంత్ రెడ్డి భయపడతాడా? ఏం ఆలోచిస్తావు సుధీర్ రెడ్డి? భయపడిపోయినవి నువ్వు. ఆ రోజు భయపడి కాంగ్రెస్ పార్టీని వీడి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేసి, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి ఆ పార్టీలో జాయిన్ అయినవి నువ్వు ఈరోజు రేవంత్ రెడ్డి మేము 39 మంది ఉన్నాము, 39 మంది పీక్తాము. ఏం చేసేది మీరు? ఏం చెప్తారు? 39 మంది ఉంటే ఏం చేస్తారు? నువ్వు ఎంత విమర్శించినా ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించి నిన్నేదో మేము పార్టీలకు తీసుకుంటామనే అపోహల నుంచి బయటకు వచ్చేసాయి. అది జరిగేది కాదు. మిమ్మల్ని తీసుకునే అవసరం అంతకన్నా లేదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో సుధీర్ రెడ్డి, ఒక్కటే, ఏ రోజు కూడా మీరు రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి మీది కాదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఒక స్టాండ్ ఉంది. రేవంత్ రెడ్డి గారికి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఎదుర్కొన్నాడు. ఈరోజు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. ఒక్కసారి ఆలోచన చేయి. భయపడే వ్యక్తుల్లో ఉన్న మనిషి కాదు రేవంత్ రెడ్డి. ధైర్యంగా ఎదుర్కొని సాహసవంతుడు రేవంత్ రెడ్డి. సో నీలాగా అందరుంటారనే ఆలోచన నుంచి బయటికి రా. థ్యాంక్ యూ. కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడలోని ఏర్పాటు చేయాలని తాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ ఎర్రమంచిలోని జలసౌధ కార్యక్రమంలో సమైక్య అధ్యక్షుడు వెంకట గోపాలకృష్ణ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ కు వినతి పత్రం అందజేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని యాజమాన్య బోర్డు ఉండడం ద్వారా సమావేశాలు సులువుగా నిర్వహించుకోవచ్చని అన్నారు. కృష్ణానదికి సంబంధం లేని విశాఖపట్నంలో బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కృష్ణా బేసిన్ విజయవాడలోనే పెట్టాలి. 2014-19లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అక్కడే పెట్టమని లెటర్లు రాశారు. అక్కడ బిల్డింగ్లు చూశారు. 2019-24లో కూడా ఈ ప్రభుత్వంలో కూడా నీలం సహాని గారు కానీ చీఫ్ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కూడా లెటర్లు రాశారు. లెటర్ రాసి విజయవాడలో పెట్టమన్నారు. కానీ రకరకాల కారణాల వల్ల ఆలస్యమైంది. ఈరోజు కార్యనిర్వాహక రాజధాని అనే పేరుతో ఒక గుడ్డిగా, ఒక మూర్ఖత్వంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో పెట్టాలి అని వీళ్ళకి నిర్ణయం తీసుకుని లెటర్ రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాన్ని చెప్పడానికే మేము వచ్చాం. కృష్ణానది యాజమాన్య బోర్డు అమ్యూజ్మెంట్ పార్క్ కాదు, లేకపోతే ఏదో ఇంకోటి కాదు, ఒక ఆట వస్తువు కాదండి. కృష్ణానది యాజమాన్య బోర్డు కృష్ణా బేసిన్లో పెట్టాలి. కృష్ణా బేసిన్ దాటి ఎక్కడో 370 కిలోమీటర్లు గోదావరి బేసిన్ దాటి సముద్రం ఒడ్డున ఉన్న విశాఖపట్నంలో ఎట్ట పెడతారండి? ఇది అసంబద్ధం. నాగార్జున సాగర్కి 700, శ్రీశైలంకి 800 కిలోమీటర్లు. 2 రాష్ట్రాల అధికారులు ఎట్టొస్తారు అక్కడికి? ఆ మూలకి ఎట్టి పరిస్థితుల్లో కృష్ణానది యాజమాన్య బోర్డు విజయవాడలోనే పెట్టాలి. దీన్ని మేము డిమాండ్ చేస్తాం. అదే చైర్మన్ గారు ఆయన సానుకూలంగా స్పందించారు. ఇంకొకటి, ఈ మధ్యన ఇంకొక వాదన వచ్చింది. ఈ 2 రోజుల్లో చూస్తూ ఉన్నాం మేము పత్రికల్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన 811 టీఎంసీలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఫైనల్ అవ్వలేదు కాబట్టి 2015లో ఇరు రాష్ట్రాల అధికారులు కూర్చుని 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, 299 టీఎంసీలు తెలంగాణకి తాత్కాలిక కేటాయింపులు చేసుకుని కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా శ్రీశైలంలో కానీ సాగర్లో కానీ ఉన్నటువంటి అవైలబిలిటీని బట్టి 66-34% అలాట్మెంట్ జరుగుతూ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ సంబంధించిన మంత్రి హరీష్ రావు, కేటీఆర్ ఏం మాడుతున్నారు? 50-50 కేటాయించాలా? అది అంటే ఏంటంటే మీరు ఉన్న అసంబద్ధంగా 50-50 కేటాయిస్తే శ్రీశైలం కింద భాగాన ఉన్నటువంటి మన ఎస్ఆర్బీసీ 2 లక్షలు, మా ఆంధ్రప్రదేశ్లో సాగర్లో 15, కృష్ణా డెల్టా 13. అంటే ఏంటి? 30 లక్షల ఎకరాలు మొత్తం బీడిబారిపోవాలా? దీన్ని నెట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తి లేదు. సరూర్ నగర్ డివిజన్ లోని పెండింగ్ పనులను వెంటనే ప్రారంభించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ప్రజావాణి కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పంకజని కోరారు. ఈ సందర్భంగా అంబేద్కర్ నగర్, భగత్ సింగ్ నగర్, విజయపురి కాలనీ, లక్ష్మీనగర్, ఎస్బీఐ కాలనీ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. జేబీ కాలనీలలో నాలా పనులను సకాలంలో పూర్తి చేయాలని, అక్రమ పార్కింగ్ పై దృష్టి పెట్టాలని జోనల్ కమిషనర్ ను ఆమె కోరారు. ఈ రోజు పోచమ్మ బాగ్ లో యూజీడీ రిస్టారేషన్ అని చెప్పి తొవ్వి వదిలేసిన రోడ్ల పనులని, దాని ఫైల్ నంబర్ అన్ని శాంక్షన్స్ చేయమని చెప్పి, అలాగే శంకర్ నగర్ రోడ్, దానికి తోడు ఇనాగరేషన్స్ అయిన అంబేద్కర్ నగర్, భగత్ సింగ్ నగర్ రోడ్లు, కమ్యూనిటీ హాల్ల గురించి ఆ వర్క్ వాటిని తొందరగా స్పీడప్ చేయమని చెప్పి ఈ రోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా డివిజన్ లో కొన్ని రోడ్లు తొవ్వి వదిలేసి కాంట్రాక్టర్ వెళ్లిపోయారు. విజయపురి కాలనీ రోడ్ నంబర్ 1 దాన్ని కూడా ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని తొందరగా కాంట్రాక్టర్ వచ్చి ఆ పనులు స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇవన్నిటికంటే ముఖ్యం మన నాలా పనులు, మన డివిజన్ లోని డీసిల్టింగ్ ప్రాపర్ గా జరగాలి, క్యాచ్ పిట్ కవర్ రిపేర్స్ జరగాలి. దానికి తోడుగా జేబీ కాలనీ, హనుమాన్ టెంపుల్ పక్కన ఏదైతే ఇంజనీరింగ్ వైఫల్యం వల్ల వాటర్ అన్ని ఓవర్ఫ్లో అవుతున్నాయో
దాన్ని తొందరగా రెస్టారేషన్ చేయమని చెప్పాము. దానికి తను ఇవాళ ఆన్ స్పీకర్ ఇప్పుడు ఎస్సీ గారితో వాళ్ళతో మాట్లాడి రేపు అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి ఎస్టిమేషన్ అయిపోయింది కాబట్టి దాన్ని శాంక్షన్ ఫర్దర్ గా చేస్తానని చెప్పి తను హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా శానిటైజేషన్, ఎంటమాలజీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నేను దాంతో మాట్లాడాను. తను ప్రాపర్ గా స్పందించారు. అలాగే ప్రజావాణిలో ఏవైనా కంప్లైంట్స్ ఉన్నా సరే ప్రతి సోమవారం కూడా దాన్ని ఎక్కడి వరకు అయ్యాయి అని చెప్పి కూడా తను నెక్స్ట్ వీక్ వరకు దానికి రిప్లై ఇస్తానని కూడా తను హామీ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణి కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీకి సంబంధించి 20 మంది కౌన్సిలర్లలో 14 మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మాన పత్రం అందజేశారు. ఈ 14 మంది కౌన్సిలర్లలో 3 కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, 1 బీజేపీ పార్టీ కౌన్సిలర్, 10 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారు. గత 4 సంవత్సరాలుగా తమ వార్డులలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డికి అనుకూలంగా ఉన్న వారికి నిధులు విడుదల చేస్తున్నారని వినతి పత్రంలో తెలిపారు. చైర్మన్ చంద్రారెడ్డి, వైఎస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ పదవులు అనుభవించడానికే ఉన్నారని, ప్రజలకు మాత్రం ఎటువంటి సేవలు అందించలేదని అన్నారు. చైర్మన్, వైఎస్ చైర్మన్ వార్డులలో మాత్రం అన్ని వసతులు ఏర్పాటు చేసుకున్నారని, వారి ఒంటెద్దు పోకడకు అవిశ్వాసంతో ఆనకట్ట వేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను చూస్తున్నాను 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 4 సంవత్సరాల్లో కూడా మాకు నా వార్డు నుంచి ఎగ్జాంపుల్ నా విషయం చెప్పుకుంటే నా వార్డు నుంచి పార్టీ తరపు నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి మాత్రమే అలాట్ చేస్తారు. నేను వెళ్లి గవర్నమెంట్ తరపు నుంచి వచ్చేటువంటి ఫండ్ ని మాత్రమే నేను అడుగుతున్నాను. ఆయన సొంత డబ్బుల్ని కూడా అడగడం లేదు. డెవలప్మెంట్ కి చాలా నోచుకోలేదు. కావాలంటే మీరు ఎవరైనా వచ్చి కూడా చూడొచ్చు నా వార్డులో ఏ విధంగా పరిస్థితి ఎలా ఉందని. అలా కొన్ని ఫస్ట్ వార్డు, 3rd వార్డు, 4th వార్డు, 14th అట్లా కొన్ని వార్డ్స్ కూడా ఉన్నాయి. సో మేము 14 మంది కూడా అవిశ్వాసం చెప్పడానికి ఎవరో మనిషిని మాతో సహకరించి ఉండుంటే మేము ఇంతవరకు కూడా వచ్చేవాళ్ళం కాదు. కాకపోతే ఏంటి అనంటే ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఒక సేవ చేయడం కోసం వచ్చాం. మేము ఆ సేవ చేయడానికి నోచుకోకుండా మళ్లీ నేను నిలబడలేము అనే పరిస్థితి, ఆయన ఒక్కరే నిలబడగలరు, మేము నిలబడలేము అనే పరిస్థితిని తీసుకొచ్చారు చైర్మన్ సార్ అండ్ వైస్ చైర్మన్ గారు. ఈ చట్టం అనేది 4 ఏళ్ళు ఉంది కాబట్టి ఆ చట్టం దృష్టిలో పెట్టుకుని 4 ఏళ్ల తర్వాతనే వచ్చినాము. ఎందుకంటే ఇది అసలు ఎప్పుడో పెట్టాలి కానీ ఈ చట్టం ఉంది కాబట్టి 4 ఏళ్ళు ఆగినాము. ప్రాబ్లం ఏంటంటే మమ్మల్ని ఈ ఉన్న కౌన్సిలర్లను అట్లీస్ట్ ఒక కౌన్సిలర్ గా గుర్తించమని చెప్పి మా బాధ. అదొకటి కాకుండా ఇంకొకటి వార్డులలో పర్యటిస్తున్నప్పుడు కూడా అట్లీస్ట్ మాకు ఆ లోకల్ కౌన్సిలర్లు చెప్పకుండా కూడా ఇంకొక వర్గాన్ని మా వార్డులలో ఉన్న వేరే మాకు ఆపోజిట్ ఉన్న వర్గాల దగ్గరికి వెళ్లడం, వారితో మాట్లాడి వాళ్ళతో కొబ్బరికాయలు కొట్టియడం కొన్ని కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఇవి మంచి పద్ధతి కాదని చెప్పి మేము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వచ్చాము. ఎందుకంటే మాకు కొంచెం నాగరం మున్సిపాలిటీ డెవలప్మెంట్ కావాలండి. డెవలప్మెంట్ చాలా తక్కువ అయిపోతుంది, రాజకీయం చాలా ఎక్కువ అయిపోతుంది. సో మాకు డెవలప్మెంట్ కావాలని చైర్మన్, వైస్ చైర్మన్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి మేము కౌన్సిలర్స్ 16 మంది అందరం వచ్చామండి. ఓకే, థ్యాంక్ యూ. హైదరాబాద్ చైతన్యపురి డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా పర్యటించారు. విద్యుత్ నగర్, ఫణిగిరి, సత్యనారాయణపురం కాలనీలో జరుగుతున్న యూసీడీ లైన్స్, త్రాగునీరు పైప్లైన్లో రిపేర్లను కార్పొరేటర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అధికారులతో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులను సత్వరమే పూర్తి చేయాలని కార్పొరేటర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జెహెచ్ఎంసీ ఏఈ పార్వతి, ఇన్స్పెక్టర్ సాయి, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ ఏఈ రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ సురేందర్, కాలనీ వాసులు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల వీఆర్ఓ వ్యవస్థ రద్దయిందని తెలంగాణ వీఆర్ఓల ఐకాసా చైర్మన్ సతీష్ అన్నారు. గాంధీ భవన్ లో ధరణి సంస్కరణల కమిటీ సభ్యుడు కోదండారెడ్డిని కలిసి వారి సమస్యలను వివరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖను బలోపేతం చేయాలని కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన వీఆర్ఓ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి కారణంగా భూతాగాదాలు ఎక్కువయ్యన్నారు. ధరణి వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఇతర శాఖలోకి బదిలీ అయినటువంటి వీఆర్ఓలందరూ కూడా అనేకమైన ఇబ్బందులకు గురైపోతా ఉన్నారు. ప్రమోషన్స్ లేవు, సీనియారిటీ లేదు, డిపార్ట్మెంటల్ టెస్టులు లేవు, ఏది లేకుండా ప్రమోషన్ లేకుండా దాదాపుగా 18 సంవత్సరాల నుంచి ఒకే క్యాడర్లో మరి రెవెన్యూ ఉద్యోగులమైన మేము, వీఆర్ఓలమైన మేము విధులు నిర్వహిస్తున్నాం. కాబట్టి అర్హులైన అందరికీ కూడా ప్రమోషన్లు కల్పించి అందరినీ కూడా రెవెన్యూ శాఖలో ఆర్ఐలుగా, జూనియర్ ఆర్ఐలుగా నియమించి గ్రామ లెవెల్లో ఒక గ్రామ రెవెన్యూ అధికారిని నియమిస్తే ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా చొరవ తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ నాంపల్లిలో రాష్ట్ర హిందీ ప్రచార సభ కార్యవర్గం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. నకిలీ హిందీ ప్రచార సభ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆస్తులను కొల్లగొట్టేందుకు రాష్ట్రంలో నకిలీ హిందీ ప్రచార సభ నూతన కార్యవర్గం ఏర్పాటైందని తెలంగాణ అధికారిక హిందీ ప్రచార సభ అధ్యక్షుడు గాంధీ ఆరోపించారు. కేవలం 2 వ్యక్తులతో ఏర్పాటైన హిందీ ప్రచార సభ నూతన కార్యవర్గం చేస్తున్న ప్రకటనలు అవాస్తవమని గాంధీ అన్నారు. ఆస్తులను కాజేయడానికి అసలు హిందీ ప్రచార సభ ఉద్దేశం ఏంది?
హిందీ ప్రచారం చేయాలి, హిందీ భాష అభివృద్ధి చేయాలి. హిందీ పరీక్షలు చేయకుండా, హిందీ భాష ప్రచారం చేయకుండా, ఈ హిందీ భాష విద్వాన్ యొక్క మాన్యత తీసుకురాకుండా దాన్ని భ్రష్టు పట్టించి ఎంతమంది విద్యార్థుల జీవితాలకు చెలగాటమాడి మరి ఇప్పుడు చివరికి ఏమైపోయిందంటే అది దాన్ని పట్టించుకోకుండా ఈ యొక్క తెలంగాణ హిందీ ప్రచార సభ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ పరీక్షలు పెట్టకుండా వాటిని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏమాత్రం కూడా ప్రచార సభ హిందీ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయడం లేదు. హైదరాబాద్ లోని ఫిలిం నగర్ కొత్త చెరువు వద్ద జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు దగ్ధం చేశారు. ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ చేస్తే ఊరుకోమని బీఆర్ఎస్ కార్యకర్తలు హెచ్చరించారు. తమ నేతకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వీనస్ స్టార్ లైట్ ఈవెంట్ సంయుక్త ఆధ్వర్యంలో మిసెస్ సౌత్ ఇండియా గ్రాండ్ ఫినాలి వేడుకలు సోమాజిగూడలోని కత్రియా హోటల్లో నిర్వహించారు. యువతలతో పోటీగా మహిళలు విభిన్న డ్రెస్సులతో వాక్ చేస్తూ కనువిందు చేశారు. ఈ వేడుకలకు నటుడు మాజీ ఎంపీ మురళీమోహన్, వైఎస్ భారతీయులు హాజరై వేడుకలను ప్రారంభించి పోటీలో పాల్గొన్న యువతులు మహిళలు సత్కరించారు. ఒకేసారి మిసెస్ పోటీలను సౌత్ ఇండియా లెవెల్లో ఏర్పాటు చేయడం మంచి పరిణామమని నటుడు మురళీమోహన్ అన్నారు. వేడుకలను నాంది పలికిన నిర్వాహకులు స్టార్ట్ ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ఎండీ జయంతి రామచంద్రన్, వీనస్ ఫిల్మ్స్ ఈవెంట్స్ ఎండీ జేజే కశ్యప్లను అభినందించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సీనియర్ జర్నలిస్ట్ సుమన్ టీవీ సీఈఓ జర్నలిస్ట్ ప్రభు, పలు అందాల పోటీల విజేతలు ఉషా ప్రసాద్, ప్రియాంక సర్కార్, సోనీ భట్, సుదయ్ జైన్లు వ్యవహరించారు. ఇదివరకు ఇలాంటి కాంటెస్ట్లో చాలా చూసాం, కానీ మిస్ ఇండియాలో, మిస్ సౌత్ ఇండియాలో, మిస్ హైదరాబాద్లో చూడడం అలవాటు. అయితే వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే మిస్ ఇండియానే కాదు, మిస్ వరల్డే కాదు, మిజర్స్ కూడా, పెళ్ళైన వాళ్ళు కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొవచ్చు. మిస్ అండ్ మిజర్స్ కాంపిటీషన్ అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా హెల్త్ కాన్షియస్ వచ్చేసింది, బ్యూటీ కాన్షియస్ వచ్చేసింది. హెల్త్ ఈజ్ వెల్త్ అని, ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఆరోగ్యం బాగుంటేనే మనందరం బాగుంటేనే. ఇవాళ వచ్చే జంక్ ఫుడ్స్ తినేసి ఎక్సర్సైజులు చేయకుండా బాడీని పెంచుకొని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, అనారోగ్యాలు తెచ్చుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ ఇలాంటి షోస్ చూస్తే మనం కూడా ఎలా ట్రిమ్గా ఉండొచ్చు, మనం కూడా ఎలా హెల్దీగా ఉండొచ్చు, మనం కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొంటే ఎంత బాగుంటుంది అనే ఆలోచన రావాలి. అందుకోసమే ఇలాంటి మరి కాంపిటీషన్ ప్రోగ్రామ్స్ చూడాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ మా రియల్ ఎస్టేట్కి సంబంధించిన మా మిత్రులందరూ కూడా దీన్ని స్పాన్సర్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇక్కడికి వచ్చినందుకు వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం బాగా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ మేడం. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హస్తినాపురం డివిజన్ జెడ్పీ రోడ్డు షిరిడి సాయి నగర్ రోడ్డుపై బైకుపై వెళ్తున్న వారిని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందిందని, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. మృతి చెందిన మహిళ మహబూబ్ నగర్ జిల్లా మద్దిగట్ల గ్రామంకు చెందిన లక్ష్మమ్మగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అమ్మ పేరు లక్ష్మి, మాది మద్దిగట్ల. ఇక్కడ పక్కింటి వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇంటికి పోయి వస్తున్నాము. ఇట్లా చిన్న లెఫ్ట్ సైడ్కి వెళ్తుంటే ఆయన ఓవర్టేక్ స్పీడ్ చేసుకుంటా హ్యాండిల్కు తగిలిచ్చి వెనక పడ్డది. మా అమ్మ టైర్ కింద పడ్డది. ముగ్గురు పక్కింట్లో మాకు తెలిసిన వారి ఇంటికి పోయేసి వస్తున్నాం. ఇదే గల్లీ డిఆర్డిఎల్ కాలనీలో. బ్యాంకు అదే వాళ్ళ బ్యాంకు వచ్చి కొంచెం అమౌంట్ గురించి వాళ్ళని అడగనికి పోయినాం. వాళ్ళు డబ్బులు ఇచ్చారు, తీసుకొని వచ్చేదారిలో ఇట్లా జరిగింది. ఇదే పక్కనే డిఆర్డిఎల్ కాలనీలో. అవునండి, స్పీడ్గానే ఉంది. ఇక్కడ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీరు కూడా చూడవచ్చు. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. సో ఆరన్ కొట్టలే ఏం లేదు. ఓవర్టేక్ చేసినప్పుడు ఇంత మేము లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వస్తున్నారు వీళ్ళు. మేము వెంకనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఇంకా మా అమ్మ అన్న కాదు, నడుచుకుంటూ వస్తారా, బండి మీద పోతారా? నువ్వు కూడా ఉన్నావా దాంట్లో? ఇద్దరా డ్రైవర్? మీరు తోలేదెవరు? హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ షాపింగ్ మాల్ పై నుంచి దూకి మహిళ బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు రమణమ్మ 4 ఏళ్లుగా ఓ మాల్లో హౌస్ కీపింగ్ శాఖలో పనిచేస్తుంది. రోజులాగే ఉదయం విధులకు హాజరైన ఆమె తాను పనిచేయాల్సిన 2వ అంతస్తులో కాకుండా భవనంపైకి ఎక్కి కిందకు దూకింది.
దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆత్మహత్యకు ముందు రమణమ్మ పనిచేసే చోట కొందరు తనను వేధిస్తున్నారంటూ కుమారుడికి ఆడియో సందేశం పంపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు షాపింగ్ మాల్ ఎదుట ఆందోళన చేపట్టారు. నేను ఫస్ట్ పని చేశాను ఇక్కడ, ఇంటర్వ్యూకి అటెండ్ అయింది ఫస్ట్ నేను. నా తర్వాత మా అమ్మని తీసుకొచ్చాను హౌస్ కీపింగ్ డ్యూటీగా. నేను సేల్స్ ఇక్కడ చేశాను, పట్టు సెక్షన్ లో నేను పని చేశానండి. 6 months మాకు ఇప్పుడు పని టార్చరే ఉంటుందండి ఇక్కడ. ఎంతసేపు పనినే, తర్వాత మిగతావన్నీ ఉంటాయి ఈడ. నేను కంజీవాడంతో మానేసాను. మా అమ్మగారు కంటిన్యూ 3 years చేశారండి. చేసిన తర్వాత ఆవిడ కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మానేసి 1 year తర్వాత మళ్ళీ రీజాయిన్ అయ్యిందండి ఇక్కడికి వచ్చి. వాళ్ళు కూడా బాగానే రిసీవ్ చేసి జాయిన్ చేసుకున్నారండి. ఇప్పుడు 18 months అవుతుంది ఇక్కడ పనిచేస్తుందండి ఆవిడ. ఇందులో అంజలి అని ఆమెతో పాటు ఇంకొక హౌస్ కీపింగ్ ఆవిడ ఉంది. ఆమె ప్రతి కంప్లైంట్ షాప్లో ఏం జరిగినా ఆమె మీద కంప్లైంట్ చేసి సార్కి చెప్పడం, ఈమెని బాధ పెట్టించడం అనేది చేస్తుందండి. ఇంతకు ముందు రెస్పాన్స్ బాగానే ఉండేదండి. వాళ్ళ సార్ మా అమ్మ పట్ల బాగానే మంచిగానే చూసేవాళ్ళు, బాగానే ఉండేది. నైట్ అయితే ఆమె కాల్ చేసి ఇలా గొడవ జరిగిందమ్మా, వీళ్ళు ఏదో నా మీద ఏంటి అనేది నాకు క్లారిటీగా చెప్పలేదండి. వీళ్ళు నా మీద ఏదో తప్పు తొయ్యాలని చూస్తున్నారు, ఏం జరిగినా నేను ఈరోజు వెళ్ళి మాట్లాడి వీళ్ళు నన్ను ఏమైనా అంటే నేను పని మానేసి జీతం తీసుకొని వచ్చేస్తానమ్మా అని చెప్పిందండి. సరే అమ్మ నువ్వు గొడవ పెట్టుకోకు, నీకు భయం అనిపిస్తే మా అన్నయ్యని తీసుకొని వెళ్ళమని చెప్పానండి. సరేనమ్మా అని చెప్పి ఆమె వెళ్ళిందండి. 8 గంటలకు నాకు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదండి. మళ్ళీ 10 గంటలకు వీడియో కాల్ చేసిందండి మా అమ్మ. నేను వాష్రూమ్లో ఉండడంతో ఎత్తలేదు. అక్కడికి ఒక 15 గంటలోనే మా వాళ్ళు ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పారండి. మా అమ్మ పిరికిది కాదండి, సింగిల్ ఉమెన్ ఆమె. మమ్మల్ని పెంచి పోషించింది ఆమెనే. మమ్మల్ని చదివించి పెంచి పెద్ద చేసి మాకు పెళ్లిళ్ళు చేసింది అంతా ఆమెనే.